విధంగా భారీ మెగా నోటిఫికేషన్ ని రిలీజ్ చేస్తా ఉన్నారు. గతంలో మరి పాలించినటువంటి వైసీపీ ప్రభుత్వం మాయ మాటలు చెప్పి ప్రతి సంవత్సరం జనవరి 1 జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పేసి ఒక నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయనటువంటి పరిస్థితి అని మేము కూడా తెలియజేస్తాను. చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 సార్లుగా 2016, 2018లో కూడా మరి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా 16,800 పైగా పోస్టులు ఆ రోజున నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగ కల్పన చేయడం మనందరం కూడా చూస్తాం. అదే తరహాలో ఈరోజు రాగానే మరి ఆయన మాట నిలబెట్టుకునే విధంగా ఈరోజున మరి మెగా డిఎస్సిని ఫైల్ మీద మొదలు చేశారని చెప్పి అందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు. అదేవిధంగా మరి ఒక ముఖ్యమైనటువంటి అంశం, ప్రజల యొక్క ఆస్తులకి రక్షణ లేకుండా చేసినటువంటి వైసీపీ ప్రభుత్వం వాళ్ళ అనుచరులకి మరి లబ్ధి చేకూరే విధంగా, ప్రజల ఆస్తులకి రక్షణ లేకుండా చేసేటువంటి విధంగా చీకటి జీవనం తీసుకొచ్చారు. అదే ల్యాండ్ టైటిలింగ్. దాన్ని కూడా రద్దు చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. దాన్ని కూడా వెంటనే ఆ ఫైల్ మీద కూడా ఆయన సంతకం చేసి ప్రజల యొక్క ఆస్తులకి రక్షణ కల్పించే విధంగా ఆయన కార్యక్రమాన్ని చేపట్టారని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రూపిణి. మీ అందరూ చాణక్య ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ వాటికి లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు కనుక చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని, న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్.